హలో అండి. ఈరోజైతే రాయలసీమ స్పెషల్ అలసంద వడలైతే ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా నా స్టైల్లో అలసంద వడలు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో అయితే చూసేసేయండి. ముందుగా 2 కప్పుల అలసందలను అయితే ఒక బౌల్లో వేసుకొని వాటర్ పోసి 2 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ మొత్తం తీసేసేయాలి. చూడండి, పప్పు అయితే మంచిగా నానిపోయింది. అలా పట్టుకుంటే సాఫ్ట్గా ముక్కలైపోతుంది. అప్పటి వరకు నానబెట్టుకొని నీట్గా క్లీన్ చేసుకున్న అలసందల్ని మిక్సీ జార్లో అయితే వేసుకుందాము. ఈ అలసందని గ్రైండ్ చేసేటప్పుడు మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి. అలసందల్లో వాటర్ అనేది లేకుండా పూర్తిగా వడగట్టేసి 2 or 3 పల్సెస్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, చిన్న చిన్న అల్లం ముక్కలు, అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు, కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకుందాము. పసుపు కలర్ఫుల్గా ఉండడం కోసం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అన్నీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. 2 or 3 పల్సెస్ ఇచ్చి ఆపేస్తే చాలు. ఇదిగోండి, ఇలాగా రెడీ చేసేసాను. వాటర్ అనేది యాడ్ చేయకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, పలుకులు పలుకులుగా చాలా బాగుంది. మరీ మెత్తగా ఉంటే బాగోదండి, క్రిస్పీగా ఉండవు వడలైతే. ఇప్పుడు ఈ అలసందల పిండిలో సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, ఉల్లిపాయలు, కొత్తిమీర తరుగనేది యాడ్ చేసుకొని పిండి మొత్తము మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తము మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు కడాయిలో మన వడలకు కావలసిన ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ చేసుకుందాము. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పాల కవర్ కానీ లేదా ఆకు కానీ లేదా తడిపిన క్లాత్తో కానీ మనకు కావలసిన సైజులో వడలను అయితే ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో డ్రాప్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. మా ఇంట్లో చామదుంపల చెట్టు ఉందండి. ఆ చెట్లకి ఉన్న ఆకుతో అయితే నేను వడలైతే ప్రిపేర్ చేసి వేస్తున్నాను. ఈ చామదుంపల ఆకులతో పప్పు కూడా చేస్తారు, చాలా బాగుంటుంది. వడలైతే వేసేసాను కదా, 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఒక పక్క అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి. రెండో సైడ్ కూడా తిప్పుకొని క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. రాయలసీమ సైడ్ అయితే చాలా ఫేమస్ ఇలా అలసంద వడలు చేసుకొని చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీతో కానీ తింటారు. వడలైతే 2 వైపులా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఈ వడలను అయితే తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకుందాము. నేను బటర్ పేపర్ అయితే పెట్టి బటర్ పేపర్ పైన అయితే వేసాను. అలసంద వడలు అయితే క్రిస్పీగా టేస్టీగా చాలా బాగున్నాయి. మీకు కూడా నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.